ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి గుంటూరు మిర్చి యార్డ్లో పర్యటించిన వైఎస్ జగన్పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. యార్డులోకి వెళ్లకూడదని ముందే చెప్పినా జగన్ పట్టించుకోలేదని పోలీసులు చెబుతున్నారు. మరి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్పై కేసు నమోదు చేసేందుకు ఏపీ పోలీసులు రెడీ అవుతున్నారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు గాను జగన్పై కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు గుంటూరులో జగన్ పర్యటించిన విషయం తెలిసిందే. అయితే జగన్ పర్యటనకు అధికారులు అనుమతి నిరాకరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మార్కెట్ యార్డ్ ఆవరణలో ఎటువంటి రాజకీయ సమావేశాలు, కార్యక్రమాలకు అనుమతి లేదని జగన్కు స్పష్టం చేశారు. అయితే జగన్, వైసీపీ నాయకులు మిర్చి వార్డుకు నేరుగా రావటంపై పోలీసులు సీరియస్ అవుతున్నారు. జగన్ వచ్చే సమయంలో కూడా యార్డులో ఎటువంటి రాజకీయ సమావేశాలకు అనుమతి లేదని మైక్లో ప్రచారం చేశామని వారు చెబుతున్నారు. అయినా జగన్ పట్టించుకోకుండా నేరుగా యార్డుకు రావటం ఎన్నికల నియమావళి ఉల్లంఘన అవుతుందని పోలీసులు ఫైర్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు గుంటూరు మిర్చి యార్డును మాజీ సీఎం జగన్ సందర్శించారు. మిర్చి యార్డ్ సచివాలయానికి కూతవేటు దూరంలోనే ఉందన్నారు. అయినా మిర్చి రైతుల అవస్థలు, కష్టాలు సీఎం చంద్రబాబుకు పట్టడం లేదని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో మిర్చి రైతుకు క్వింటా 21,000 ధర పలికిందన్నారు. నేడు కేవలం 10 నుంచి 11,000కు కూడా కొనే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. పంట అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతు బ్రతకడానికే కష్టపడుతున్నాడన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర లేదన్నారు. చంద్రబాబు రైతులను దళారీలకు అమ్మేశాడని ఆరోపించారు జగన్.